హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి ఆర్థిక చేయూత అందించేందుకు రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. మహిళలంతా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత అడ్రస్ కూడా పూర్తిగా నింపాలి. సంబంధిత సర్టిఫికెట్లు కూడా జత చేయాలి. ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైనులు లాంటి మతాలకు చెందిన మైనార్టీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. ఇటీవల ట్రాన్స్ జెండర్స్ కు పోలీస్ శాఖలో ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా వారు గౌరవప్రదంగా జీవించేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి ఆర్థిక చేయూత అందించేందుకు రకరకాల స్కీమ్స్ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. మహిళలంతా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ కింద మైనారిటీ వర్గాలకు చెందిన అర్హత ఉన్న మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లను ఇవ్వనున్నారు. అర్హులైన వారు నేరుగా tgabmms.cgg.gov.in కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ అయిన ఫామ్ లో పేరు, రేషన్ కార్డ్ డీటెయిల్స్, సంవత్సర ఆదాయం, ఆధార్ నెంబర్, పెళ్లి వివరాలు, మొబైల్ నెంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, చదువు వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ కూడా పూర్తిగా నింపాలి. సంబంధిత సర్టిఫికేట్లు కూడా జత చేయాలి. ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధ, జైనులు లాంటి మతాలకు చెందిన మైనారిటీ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.